ఇది టెకిలా అండ్ దీని పేరు కొరాలహో అండ్ ఇది ఒక రెపసాడో. ఇది తాగే ముందు టెకిలా గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో చాలా మందికి టెకిలా షార్ట్స్ చేయడం చాలా ఇష్టం. బట్ ప్రాబ్లం ఏంటంటే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఏ బాటిల్ తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలి తెలియదు. దానికోసమే మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా టెకిలాలో టైప్స్ చెప్తా. టెకిలాలో మోస్ట్ కామన్గా ఉండే 3 టైప్స్ సిల్వర్ ఆర్ బ్లాంకో. అంటే ఇది వెరీ క్లియర్గా ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే వాడ్కా లాగా వైట్గా ఉంటుంది. సెకండ్ది రెపసాడో. రెపసాడో లైట్గా గోల్డ్ కలర్ ఉంటుంది. అది టూ మచ్ గోల్డ్ కాదు, లైట్ గోల్డ్. థర్డ్ టైప్ వచ్చేసి అన్యేహో. ఇది ఆల్మోస్ట్ గోల్డ్ కలర్లో ఉంటుంది. ఈ 3 టైప్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ టైప్ సిల్వర్ ఆర్ బ్లాంకోలో డిస్లింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా బాటిల్ చేస్తారు. సెకండ్ టైప్ అయిన రెపసాడోని 0 to 12 months పాటు వుడెన్ బ్యారెల్లో ఏజింగ్ చేస్తారు. సో రెపసాడోని మీరు తాగినప్పుడు లైట్గా వుడెన్ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. అండ్ థర్డ్ టైప్ అన్యేహో దగ్గరికి వచ్చేసరికి డిస్లింగ్ అయిన తర్వాత టెకిలాని 1 to 3 years పాటు ఏజింగ్ చేస్తారు వుడెన్ బ్యారెల్స్లో. దీనికి రెపసాడోతో కంపేర్ చేస్తే వుడ్ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏ ఫ్లేవర్ వద్దు అనుకుంటే సిల్వర్ ఆర్ బ్లాంకో, కొంచెం వుడెన్ ఫ్లేవర్ కావాలంటే రెపసాడో, వుడెన్ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే అన్యేహో. ఇప్పుడు అర్థమైంది కదా టెకిలాలో టైప్స్ గురించి. నెక్స్ట్ టైం టెకిలా ఆర్డర్ చేసేటప్పుడు ఆర్ టెకిలా తీసుకునేటప్పుడు ఇది మైండ్లో పెట్టుకో. దీన్ని ట్రై చేయడం మర్చిపోయా. లెట్స్ హావ్ ఎ షాట్. మీరు ఎప్పుడైనా కొరాలహో టెకిలాని ట్రై చేయలేదంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా మందికి దీని గురించి తెలియదు. టెకిలా మెక్సికోది కదా, వాళ్ళ లాంగ్వేజ్లోనే చీర్స్ చెప్దాం. సలు. బాగుంది. Let me have another shot. హలో చెప్పడం మర్చిపోయా. ఇది 40% ఆఫ్ ఆల్కహాల్ అండ్ దీని ప్రైస్ $50 to $60.